హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని ఉచితమైన కృప చేత అందరూ క్షేమమే కదా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవాది దేవుడు మనలందరినీ క్షేమంగా భద్రంగా ఆరోగ్యంగా ఉంచుతూ ఉన్నాడు. అందుకే ప్రభుని ఎల్లప్పుడూ స్తుతించబద్దులమై ఉంటున్నాం. పిల్లరా, రండి దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం విని ఆశీర్వదించబడదాం. ఇతరులు కూడా విని ఆశీర్వదించబడినట్లుగా ఇతరులు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. పిల్లరా, రండి. మరి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం ఈ రీతిగా ఉంది. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. Proverbs 10:25 The righteous has an everlasting foundation. దేవునికి మహిమ కలుగును గాక. నిత్యము నిలుచు కట్టడము అని ఇక్కడ మనకు మాట చూస్తున్నాం. పిల్లరా, నిత్యము చక్కగా నిలిచి ఉండే కట్టడం ఉండాలంటే ఆ కట్టడం యొక్క ఏది స్థిరంగా ఉండాలి? పునాది స్థిరంగా ఉండాలి కదా. పునాది గట్టిగా ఉంటేనే ఆ భవనము ఎప్పుడూ కూడా మరి చక్కగా నిలబడి ఉంటుందండి. పునాది గట్టిగా లేదనుకోండి, మరి అది పాడుపడిపోతుంది, తొందరలో అది నాశనం అవుతుందండి. పిల్లరా, మనం కనుక ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యం మనతో ఏం మాట్లాడుతుంది? నీవు నిత్యము నిలుచు కట్టడం వల్లే ఉండాలి అంటే నీతిమంతుల జాబితాలో ఉండాలి. ఈ వచన భాగం అంతా మనం చదివితే ఏమని ఉందంటే, సుడిగాలి వీచగా భక్తిహీనులు లేకపోను, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వల్లే ఉన్నాడు. అంటే ఇక్కడ రెండు రకాలైన మనుషులు కనబడుతూ ఉన్నారు, భక్తిహీనులు, నీతిమంతులు. భక్తిహీనులను గురించి ఆలోచిస్తే వాళ్ళు సుడిగాలి వీచగా లేకపోతారట. అంటే గాలి వానలకు వారు కొట్టుకుని పోతారు. ఎందుకంటే మరి వారి యొక్క పునాది సరిగా లేని కారణం చేత. మనం కనుక ఆలోచన చేస్తే పిల్లరా, పునాది గట్టిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో పునాదిని గురించి అనేకమైన మాటలు ఉన్నాయి. కానీ యేసు ప్రభువారు తన పరిచర్య కాలంలో ప్రజలకు చెబుతూ ఏమంటాడు అంటే, బండ మీద వేయబడిన పునాది వల్లే మీ జీవితాలు ఉండాలని చెప్పి వారికి మరి తెలియజేస్తూ సువార్తను ప్రకటిస్తున్న సమయంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలలో కొన్ని మాటలు ప్రభు చెప్పడం మనం చూస్తూ ఉంటాము. ఏమని అంటా ఉన్నారు అంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు అన్న మాట మనం చూస్తున్నాం. పిల్లరా, బండ మీద పునాది వేసుకుంటే అది స్థిరంగా ఉంటుంది అని చెప్పి దేవుని యొక్క మాట మనకు తెలియజేస్తుంది. అయితే ఆ బండ ఎవరు అంటే పిల్లరా, వాక్యంలో చూస్తున్నాము, దేవుని వాక్యము అనే బండ అండి. ఆయన యేసు అనే బండ పైన మన యొక్క పునాదులు నిర్మించుకోవాలి. ప్రియులారా, మనం చూస్తూ ఉంటే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును అన్నమాట మనం చూస్తున్నాం. అంటే దేవుని యొక్క వాక్యము అనే బండ మీద, యేసు అనే బండ మీద మన పునాదులు వేసుకోవాలి. అలాగనే కాకుండా ఆ మాట చొప్పున మనం ఆ ప్రకారంగా నడుచుకుని ఉన్నప్పుడు ప్రియులారా, ఆ యొక్క పునాది స్థిరంగా ఉంటుంది, ఆ నిర్మాణము స్థిరంగా ఉంటుంది, ఆ యొక్క భవనము నిత్యము నిలిచి ఉంటుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. మన వచ్చిన భాగాలన్నీ కూడా చూస్తేనట, గాలి విసిరింది, ఆ ఇంటి మీద కొట్టింది, కానీ ఆ పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు అంటా ఉన్నారు. ప్రభు దేవునికి స్తోత్రం కలుగుందాక. నిజమే కదా, బండ మీద వేయబడింది కాబట్టి గాలివానలు అనే శ్రమలు పిల్లర మనం చూస్తూ ఉంటే మన జీవితానికి ఆపాదించుకుంటే పిల్లర శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు నీతిమంతుడు దేవుని యొక్క వాక్యం బట్టి నడుచుకుంటున్నాడు కాబట్టి పిల్లరా వాడు పడిపోడు, చెదిరిపోడు, భయపడడు. దేవునికి స్తోత్రం కలుగుందాక. అలా కాకుండా భక్తిహీనుడు గురించి ఆ పై వచనంలో మనం చూసాము. ఏమనుంది? సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును అన్న మాట మనం చూస్తున్నాం. అది ప్రభు మాటలు చూస్తే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాడు ఏమైపోతాడు అంటే, వాన కురుస్తుంది, వర్షం వస్తుంది, వరదలు వస్తాయి ప్రిల్లరా. అయితే
అప్పుడు అది కూలిపోతుంది అని చెప్పేసి ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితాలలో ఈ మాటలు మన జీవితంలో నెరవేరాలి అంటే పిల్లరా, దేవుని యొక్క వాక్యము అనే పునాది మీద, యేసు ప్రభు అనే పునాది మీద మన జీవితాలను కట్టుకుని ఉన్నప్పుడు ఆయన వాక్కుల చేత మనము ప్రభావితం చేయబడి ఆ వాక్కు ప్రకారంగా వినడం మాత్రమే కాదండి, నడుచుకున్నప్పుడు మనము స్థిరముగా నిత్యము నిలిచి కట్టడం వల్లే ఉంటాము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత ఏ విధమైన కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వాక్యం మనల్ని ప్రభావితం చేసిన కారణం చేత స్థిరంగా విశ్వాసం అందు నిలబడి ఉండగలుగుతాము. ప్రభు నా పక్షంగా కార్యం చేస్తాడు, నేను ఈ చిన్ని సమస్యకి భయపడను, ఇది నాకు చిన్నది మాత్రమే, ప్రభు చాలా పెద్దవారు, నాకు సహాయం చేసేవారు అని చెప్పేసి యేసు ప్రభు మీద మనం ఆధారపడగలుగుతాము. యేసు అని పునాది మీద మనము మన యొక్క జీవితాలను నిర్మించుకున్నాం, కట్టుకున్నాం. కాబట్టి ఎలాంటి అలజడులు మన జీవితంలో వచ్చినా ప్రియులరా పడిపోము, బెదిరిపోము. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నాం. మీరు ఏ పునాది మీద మీ యొక్క గృహాలు నిర్మించుకున్నారు, మీ జీవితాలు నిర్మించుకుని ఉన్నారు, ఏ విశ్వాసం మీద మనం నడుస్తూ ఉన్నాము ఆలోచన చేసుకుంటూ ప్రియులారా, నీతిమంతుడు నిత్యము నిలిచి కట్టడం వలె ఉన్నాడన్న వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడులాగున దేవుని వాక్యము యేసు అనే పునాది మీద మన జీవితాలు నిర్మించుకుంటూ ముందుకు కొనసాగుదాము. నిత్యము నిలిచే వారంగా, ప్రభు కొరకు గట్టి పునాది వేయబడిన వారంగా ప్రజలు చెప్పుకునే రీతిలో మన యొక్క జీవితాలు ముందుకు నడిపించుకుందాము. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నా బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను. 55వ కీర్తనలో 22వ వచనం చూస్తే, ఈ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లలు, మన ప్రతి భారం, చింత యావత్తు ప్రభు మీద వేయండి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవెని పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి, నీతిమంతులు నిత్యము నిలిచి కట్టడం వల్లే ముందురు అని చెప్పి నీ వాక్యం ద్వారా నాయన మాతో మాట్లాడవు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అవును ప్రభా, నాయన మేము ఎలాగూ నిత్యము నిలిచే వారంగా, నిత్యము నిలిచే భవనంలో ఉండాలి అంటే ప్రభా నీ వాక్యం అనే పునాది మీద మేము కట్టబడాలని చెప్పి మాతో మాట్లాడు. ప్రభా నీకు వందనాలు. వాక్యానుసారంగా జీవించే మనసు, వాక్యానుసారంగా ప్రవర్తించే మనసు మాకు అందరికీ అనుగ్రహించండి ప్రభా. వాక్య విధేయులమే బ్రతికే భాగ్యం దయచేయండి ప్రభా. నాయన మా ద్వారా నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ దిన దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించండి నాయనా తండ్రి. ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో, నాయన పనుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. దేవా, ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధులు, కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించండి, బలపరచండి, స్థిరపరచండి ప్రభా. స్థిరమైన పునాదుల మీద వారి యొక్క జీవితాలు కట్టుకోవడానికి కృప చూపించండి. విశ్వాసంలో వృద్ధి పొందించండి. ప్రతి సమస్యలను ఎదుర్కొనే ఆత్మీయ శక్తి బిడ్డలకు అనుగ్రహించి మహిమ పొందుకోమని, మీరే పోషకుడిగా, సంరక్షకుడిగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావముల చేత నింపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని అన్యోన్య సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. Have a wonderful day. God bless you all.